నమస్కారం అందరికీ కూడా ముందుగా 80వ ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రెండు తెలుగు రాష్ట్రాలకి అలాగే యావత్ ప్రపంచంలో ఉన్న మన భారతీయులందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఈరోజైతే మన వైజాగ్ నగర సిపి గారు ఒక డిఫరెంట్ ఆలోచనతో ఇండిపెండెన్స్ డే వేడుకల్లో భాగంగా వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆకలితో పడుకోకూడదు, ఆకలి కేకలు వినబడకూడదు, దాన్ని కొంతవరకు తగ్గించే ప్రయత్నంగా కమ్యూనిటీ ఫ్రిడ్జెస్ ఫీడింగ్ ద హంగర్ అనే పేరుతో వైజాగ్లో 5 ప్రముఖ కూడల్లో ఈరోజు ఈ ఫ్రిడ్జెస్ అయితే అందుబాటులోకి రానున్నాయి. సార్ చేతుల మీదుగా అలాగే వైజాగ్ ఎంపీ భరత్ గారు మరి కాసేపట్లో ఇక్కడికి విచ్చేసి సో వీళ్ళిద్దరూ కూడా ఈ నూతన కార్యక్రమానికి ఆమోదం అలాగే ప్రారంభం అయితే చేయబోతున్నారు. సో ఈ ఫ్రిడ్జెస్ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడైనా ఎక్సెస్ ఫుడ్ మిగిలితే కనుక మనం హోటల్స్కి వెళ్ళినప్పుడైనా ఫ్యామిలీస్తో బయటికి ఎక్కడైనా ఫుడ్ తిన్నప్పుడు ఎక్సెస్ మిగిలితే మనం జనరల్గా వదిలేస్తాం. సో దాన్ని ప్యాక్ చేయించి సామాజిక బాధ్యత కొంచెం వహించి చిన్న సమయం పెడితే ఆ ఎక్సెస్ ఫుడ్ అనేది మరొక ఆకలితో ఉన్నవారి కడుపు నింపే ప్రయత్నమే ఈ కమ్యూనిటీ ఫ్రిడ్జెస్ తాలూకా మెయిన్ ఇంటెన్షన్. ఆ ప్యాకెట్స్ తెచ్చి ఇక్కడ పెట్టడం కానీ లేదా వాళ్ళు రాని పక్షాన టైము లేని పక్షాన వైజాగ్ యువసేవ నుండి మేము పోలీస్ వాళ్ళతో సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమానికి వాలంటీర్స్గా చేయడానికి నగర సిపి గారు అయితే మాకు అవకాశం ఇచ్చారు. సో ఈరోజు 5 పాయింట్ల దగ్గర కూడా వైజాగ్ యువసేవ వాలంటీర్లు పాల్గొనడం జరిగింది. సో మేము చేసే రోల్ ఏంటంటే ఎక్కడైనా ఫుడ్ మిగిలితే ఆల్రెడీ గత 20 సంవత్సరాలుగా నేను కలెక్ట్ చేసుకొని ఫంక్షన్స్లో కానీ ఎక్కడైనా వేడుకల్లో కానీ మిగిలితే ఆ ఫుడ్ని ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడికి తరలించే ప్రయత్నంగా నేను చేసుకుంటూ వస్తున్నాను. కానీ ఈ ఫ్రిడ్జెస్ రావడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే నైట్ టైం ఎప్పుడైనా 10 తర్వాత ఫుడ్ వచ్చినా అది పాడవకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడానికి రిఫ్రిజిరేటర్స్ చాలా ఉపయోగపడతాయి. ఎంతగానో దాహోదపడుతుంది, అది మరుసటి రోజు వరకు కూడా ఉంటుంది. కాబట్టి అది ఆకలితో ఉన్న వాళ్ళకి ఎక్కువ మందికి మనం ఆ ఫుడ్ అనేది పంపిణీ చేసే కార్యక్రమం అయితే మనం చేయొచ్చు. సో దీన్ని వైజాగ్ నగరవాసులు అందరూ కూడా గమనించి ఇక్కడ ఎటువంటి నెగిటివ్స్ జరగకుండా అక్కడ ఆల్రెడీ ఏ డూస్ నాట్ డూస్ అన్నీ కూడా పెట్టారు. ఎటువంటి ఆహారం మనం ఇందులో పెట్టచ్చు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్యాకింగ్ ఎలా ఉండాలి, హైజీనిక్ ఎలా మెయింటైన్ చేయాలి, ఒకవేళ ఏమైనా స్మెల్ వస్తే అటువంటివన్నీ కూడా ఇక్కడ తెలుగులోని ఇంగ్లీష్లోని 2 భాషల్లో కూడా స్టిక్కర్స్ రూపాన ఇక్కడ అంటించారు ఫ్రిడ్జ్ దగ్గర. అది అందరం కూడా పాటిస్తూ నియమ నిబంధనలు అన్నీ కూడా ఒక పర్ఫెక్ట్ వేలో పాటిస్తూ ఈ ఫుడ్ పెడితే కనుక ఎవరికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా మనం పెట్టే ఆహారం 10 మందికి ఆకలి తీరుతూ వాళ్ళకి ఒక కడుపు నింపే ప్రయత్నం ఏదైతే నగర సిపి గారు తీసుకున్నారో అది ఎక్సలెంట్ అండ్ వర్ణనాతీతం. అది ఈరోజు ఏదైతే స్వాతంత్ర దినోత్సవం ఉందో ఈరోజు రిలీజ్ చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. వైజాగ్లో ఉన్న యువత అందరూ, నా పక్కన ఉన్నటువంటి వాలంటీర్స్ టీం అందరూ కూడా మార్నింగ్ ఎవరి ఇంటి నుంచి వాళ్ళు బయలుదేరి ఒకరికి అన్నం పెట్టే కార్యక్రమంలో మేము పాల్గొనాలని చెప్పి అన్నం పరబ్రహ్మం స్వరూపం అంటాం. అటువంటి చక్కటి కార్యక్రమంలో ఈరోజు ఇంతమంది భాగస్వామ్యం అవడం భారతీయుడిగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్. సో ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఈ రోజుతో ఇది ఆరంభం. సో ఇక రేపటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మెయిన్ ట్రాఫిక్ కూడలు ఎక్కడైతే ఉన్నాయో మన మద్దిలపాలెం జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ, గోపాలపట్నం, గాజువాక తొలి విడతగా 5 పాయింట్స్లో ఈ ఫ్రిడ్జెస్ అయితే పెట్టారు. సో ఇవి సక్సెస్ అయితే వీటిని పెంచే అవకాశం ఉంటుంది. సో ఇవి సక్సెస్ అయ్యేటట్టు ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యత వహిస్తూ వాలంటరీగా ముందుకు వస్తే కనుక ఇది తప్పకుండా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపు నింపే ప్రయత్నాన్ని మనందరం కూడా ఎంకరేజ్ చేద్దాం. జై హింద్. ఉన్నాయి కాబట్టి మీరు ఆర్గనైజ్ చేసి ఒకసారి పెడితే అందరం కలిసి కూర్చుంటాము. ఈ రోజుతో పోయింది కాకుండా దీన్ని ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు.